వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నిన్న ఎన్టీఆర్ వర్ధంతి వేదికగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు చేసినటువంటి వ్యాఖ్యలు ఒక రకంగా కార్యకర్తల అభిష్టం మేరకే ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో జన సైనికులు దీన్ని జీర్ణించుకోలేక విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఒక రకంగా కూటమిలో చిచ్చుపెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయన్నటువంటి భావన అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి గారు ఆయన ఎందుకున్నారా ఈ విషయం అన్నటువంటి విషయం ఆయన తెలుసుకున్నారు. అన్న చెప్పండి అన్న. రాబోయే 20-30 సంవత్సరాలు పార్టీ బలంగా ఉండాలంటే మూడో తరం నాయకత్వం అవసరం. ఆయన పార్టీ కోసం కష్టపడిన తీరు, అధికారంలోకి వచ్చేదానికి చేసిన కృషి, పాదయాత్ర కానీ ఈరోజు 6-7 నెలలుగా ఆయన రాష్ట్రం కోసం చేస్తున్న వివిధ సంస్థల నుంచి పెట్టుబడులు ఇవన్నీ చేస్తున్న కృషిని చూసి ఆయన నాయకత్వాన్ని మరింత బలపరచమని అడిగినాం మేము ముఖ్యమంత్రి గారిని. అంతే తప్ప ఇందులో ఏ రాజకీయ కోణం లేదు, రాజకీయంగా ఎవరు చూడకూడదు. దీన్ని ఆయన నాయకత్వం పార్టీకి భవిష్యత్తు, పార్టీ బలంగా ఉండాలంటే ఎన్టీ రామారావు గారు స్థాపించిన ఈ పార్టీ ఇప్పటికే 43 సంవత్సరాలు ఉంది. 30 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని నిలబెట్టాడు. ఇంకో 30-40 సంవత్సరాలు నిలబెట్టేదానికి ఆయన బలం చేయమని చెప్పి అడిగినాం. దీంట్లో ఎవరో రాజకీయ కోణంలో చూడకూడదు. ఇది తెలుగుదేశం పార్టీ 1 కోటి మంది కార్యకర్తలు ఈరోజు నమోదు చేసుకున్న మెంబర్షిప్లో ఉన్న 1 కోటి మంది కార్యకర్తల అభిప్రాయం ఇది. వాళ్ళ అభిప్రాయం తెలుసు. నేను పార్టీలో 12 సంవత్సరాలుగా అధ్యక్షుడిగా ఉన్నా కాబట్టి, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అందరి అభిప్రాయాలు నాకు తెలుసు కాబట్టి భవిష్యత్తు కోసం చెప్పాను. దీన్ని ఎవరు కూడా ఏ రాజకీయ కోణంలో చూడొద్దండి. ఇది కేవలం తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.